వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఫోనెటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో వావెల్స్, కాన్సోనెంట్స్, ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ సిలబల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కేవలం డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జిఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ అండ్ డిఎస్సి వీళ్ళందరికీ కూడా ఈ టాపిక్ చాలా అవసరం వస్తుంది. అయితే ఇక్కడ నేను చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా మీరు చూసింది, విన్నది ఒకటైతే ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒక అభిప్రాయానికి వస్తారు. ఓకే, నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా సింప్లిఫై చేసి మీకు ఈ వీడియో అందిస్తున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అసలు చాలాసార్లు మనకు ఫొనెటిక్స్ అంటే ఏంటి, ఇంగ్లీష్ సౌండ్స్ అని మనకు తెలుసు. అయితే చాలా మంది మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫొనెటిక్స్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడలేకపోవడం వల్ల వాళ్ళ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. మనం చాలాసార్లు ఇంగ్లీష్ ఛానల్స్ చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా పలుకుతున్నారని. నిజానికి వాళ్ళు డిఫరెంట్ కాదు, కరెక్ట్గా పలుకుతుంటారు. మనమే రాంగ్ వింటూ ఉంటాం, రాంగ్ పలుకుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి కరెక్ట్ సౌండ్ మనకు రాంగ్గా వినిపిస్తుంది. అయితే ఏ భాష అయినా సరే ప్రతి భాషలో కూడా కొన్ని సౌండ్స్ ఉంటాయన్నమాట. ఆ సౌండ్స్‌నే ఫొనెటిక్స్ అంటారు, లేదా ఫొనీమ్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఇంగ్లీష్‌కి చూసుకుంటే ఇంగ్లీష్‌లో కొన్ని రకాలైనటువంటి సౌండ్స్ చేసేటువంటి సౌండ్సే మనం ఆ భాష యొక్క పదాలని చెప్పేసి అంటాం. దాంతో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్ కూడా మనం ఇక్కడ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్టడీ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈస్ నోన్ యాజ్ అ ఫొనెటిక్స్ ఆర్ ఫొనీమ్స్ అండ్ ద స్టడీ ఆఫ్ ఇట్స్ సౌండ్ సిస్టమ్ ఈస్ నోన్ యాజ్ అ ఫొనాలజీ. చూడండి, సౌండ్స్ని మనం ఇక్కడ ఫొనెటిక్స్ లేదా ఫొనీమ్స్ అంటారు. మరి ఆ సౌండ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ది ప్యాటర్న్ ఆఫ్ సౌండ్ సిస్టమ్, దాన్ని మనం ఫొనాలజీ అంటారు. ఇంగ్లీష్లో 26 ఆల్ఫబెట్ ఉన్నాయి. అలాగే ఆ 26 నుంచి ఎన్ని రకాలైనటువంటి సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే 44 సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఈ సౌండ్స్ అన్నీ కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఒకటే దానికి సంబంధించిందా అంటే కాదు. ఒక్కొక్క సౌండ్‌ని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చోట వాడతాం. పలానా సౌండ్ ఇది ఫిక్స్ అని చెప్పడానికి మనకు వీలు లేదనమాట. కాబట్టి 1:1 అనేటువంటిది చాలా తక్కువనమాట. కొన్ని తెలుగులో కొన్ని పదాలుంటాయి, వివిధ భాషల్లో ఉంటాయి. కానీ ఇంగ్లీష్‌లో వచ్చేపాటికి 1:1 అనేటువంటి విషయం చాలా అరుదు అనమాట. ఎందుకంటే ఒక పదం ఒక రకంగా ఉంటుంది. ఒక సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, వేరే మీనింగ్ వస్తుంది. సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, వేరే విధంగా పలుకుతారు. ఇలా 1, 2 కాదు, చాలా విషయాలున్నాయి. ఏదైనా కానీ మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటువంటి విషయం ఎలా క్లియర్‌గా అర్థమవుతుంది అంటే దానికి ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటేమో ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ క్లారిటీ ఈజ్ ద ప్రొనౌన్సియేషన్. ఫస్ట్ మనం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా ఉండాలి. మళ్ళీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్టిక్యులేషన్ ఆఫ్ సౌండ్స్ క్లియర్‌గా ఉండాలి. మనం చెప్పేటువంటి సౌండ్స్ అన్ని కూడా క్లియర్‌గా ప్రొనౌన్స్ చేయాలి. దాంతో పాటు బ్రేకింగ్ ద వర్డ్స్ ప్రాపర్‌లీ ఇంటూ సిలబల్స్. మనం చెప్పేటువంటి మాటల్లో లేదా మనం చదివేటువంటి అవన్నీ కూడా పదాలు కరెక్ట్‌గా సిలబల్స్‌లోకి మనం డివైడ్ చేస్తూ మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేటువంటి ఈ మాటలు ఉన్నాయి కదా! ఆ సిలబస్‌లోకి నేను బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే పుట్ స్ట్రెస్ ఆన్ ద రైట్ సిలబుల్. మనం పదం పలికేటప్పుడు కరెక్ట్‌గా ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ అన్‌స్ట్రెస్ చేయాలనేటువంటిది తెలిసి ఉండాలి. ఎక్కడైతే మనం కరెక్ట్‌గా స్ట్రెస్ చేసి మాట్లాడతామో అప్పుడే ఆ పదం స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే అవతలి వ్యక్తికి అర్థమవుతుంది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ద సెకండ్ బేసిక్ ఎలిమెంట్ ఈజ్ ఫ్లూయెన్సీ. మరి ఫ్లూయెన్సీ అంటే ఏంటి? అంటే ఇక్కడ టు పాజ్ అట్ ద రైట్ ప్లేస్ వైల్ స్పీకింగ్. మాట్లాడేటప్పుడు ఎక్కడ ఆగాలి, ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటిది తెలిసి ఉండాలి. స్టార్ట్ చేసిన వెంటనే ఎక్స్‌ప్రెస్ మాదిరిగా వెళ్తే అవతల లిజనర్‌కి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఫ్లూయెన్సీ అంటే వి షుడ్ నో హౌ టు స్టాప్, హౌ టు పాజ్. ఓకే. ఆ తర్వాత అడాప్ట్ ద కరెక్ట్ ఇంటోనేషన్. కరెక్ట్ ఇంటోనేషన్ అనేటువంటిది ఉండాలి. అంటే వర్డ్స్ మీద ఎక్కడ స్ట్రెస్ చేయాలి, సెంటెన్స్‌లో ఎక్కడ స్ట్రెస్ చేయాలి అనేటువంటిది కూడా తెలియాలి. పిచ్ హై ఉండాలా, లో ఉండాలా, టోన్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిదంతా కూడా ఇంటోనేషన్‌లో ఉంటుంది. స్పీక్ అట్ ఎ రైట్ పేస్ సచ్ దట్ ద లిజనర్ హ్యాస్ నో డిఫికల్టీ ఇన్ అండర్‌స్టాండింగ్. వినే వాళ్ళకు కష్టంగా అనిపించరాదు. మనం చెప్పేటువంటి భాష చాలా సరళంగా ఉండాలి. చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఓకే, ఇదే అనమాట. చూడండి, ప్రొనౌన్సియేషన్‌కి, ఫ్లూయెన్స్‌కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెప్తాను. ప్రొనౌన్సియేషన్ అంటే ఆర్టిక్యులేషన్ ఆఫ్ సౌండ్స్, బ్రేకింగ్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సిలబుల్స్ అండ్ పుట్టింగ్ స్ట్రెస్ ఆన్ ద రైట్ సిలబుల్. ఫ్లూయెన్సీ అంటే మేకింగ్ ఏ పాస్, ఏ రైట్ పాస్ అండ్ అడాప్టింగ్ గుడ్ ఇంటోనేషన్ అండ్ స్పీకింగ్ ఎట్ ద రైట్ పేస్. ఇది ఈ 2 విషయాల్లో డిఫరెన్స్ ఇది ఉందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ సౌండ్స్ మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సౌండ్స్ అన్నమాట అండ్ లెటర్స్ కూడా. దాంతో పాటు ఇక్కడ మనం క్లియర్‌గా నేర్చుకునేది ఏంటంటే వాటి మధ్య యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది. వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ సౌండ్స్ అండ్ లెటర్స్? ఇన్ ఇంగ్లీష్ దేర్ ఈస్ నో వన్ ఈస్ టు నో రిలేషన్ బిట్వీన్ స్పెల్లింగ్ అండ్ సౌండ్స్. ఇంగ్లీష్ విషయానికి వచ్చేపాటికి స్పెల్లింగ్ ఒక రకంగా ఉంటుంది. సౌండ్ ఇంకో రకంగా ఉంటుంది. అంటే వీటి రెండింటి మధ్య పలానా స్పెల్లింగ్ ఇలా ఉంది. ఇది ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ బెల్, బిఈఎల్ఎల్ ఎలా ఉంటుంది? ఎల్ఐవిఈ లైవ్, లివ్ 2 రకాలుగా పలుకుతా ఉంటాం కదా! ఇదనమాట. తర్వాత స్క్రూవ్ కావచ్చు. ఇంకా వేరే వేరే విషయాలు. ఈ పదాలన్నీ కూడా ఫిక్స్‌డ్‌గా ప్రొనౌన్సియేషన్ ఉండవు. డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకే పదం, ఒకే స్పెల్లింగ్ కానీ సౌండ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే ఇక్కడ సమ్ టైమ్స్ ద సేమ్ స్పెల్లింగ్ మే బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ సౌండ్స్ అన్నమాట. అలాగే ఒక పదం చూడండి ఇక్కడ చర్చ్, మెషిన్, కార్డ్. ఇక్కడ సిహెచ్ అనేటువంటి పదం మనం తీసుకుంటే లెటర్స్ ఇవి 2 లెటర్స్. ఫస్ట్ లెటర్స్ ఏమో చ. ఓకే. ఇక్కడ సెకండ్ లెటర్‌లు ఏమో మెషిన్, ష. అండ్ థర్డ్ లెటర్ ఏమో కార్డ్. చూడండి సిహెచ్ అనేటువంటి పదం ఒక చోట చ అని, ఇంకో చోట ష అని, ఇంకో చోట క అని పలుకుతా ఉంది. అలాగే ఇంకొన్ని పదాలు చూడండి. ఇక్కడ సేమ్‌గా ఉంటాయన్నమాట. కీ, సీ, పీపుల్, మెషిన్. మెషిన్. చూడండి సిఈ పదం కీఈ అంటే కేఈవై డబ్ల్యూఈ అనేటువంటిది ఈగా ఉంది. అలాగే కేఈవై అంటే ఈవై ఇది కీగా పలుకుతుంది. ఈఓ కూడా ఈగనే పలుకుతుంది. అండ్ మెషిన్ ఈ ఐ అనేటువంటి ఇక్కడ సౌండ్ చూడడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే అండ్ దేర్ ఆర్ సమ్ సైలెంట్ లెటర్స్ కూడా. దాంతో పాటు ఇంకా కొన్ని లెటర్స్ ఏంటి సైలెంట్ అయిపోయి ఉంటాయి. అవి ఉంటాయి కానీ మనం వాటిని పలకరాదు. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ, ప్లంబర్, డౌట్, రైట్, నీ, ఐలాండ్. చూడండి ఇక్కడ నేను రెడ్ కలర్ చూపించాను కదా ఇవన్నీ కూడా సైలెంట్ లెటర్స్. వీటిని పలకరాదు. ఓకే. ఐస్లాండ్ అనకూడదు. ఐలాండ్ అని చెప్పాలి. ఓకే. ఇలా కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని అయితే డబుల్ వస్తాయి. డబుల్ లెటర్స్ కూడా ఉంటాయి. బటర్, లెటర్ అండ్ కటర్ అండ్ షటర్. చూడండి ఇలా ఉన్నాయన్నమాట. అంటే డబుల్ కాన్సోనెంట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. అండ్ ద డిఫరెంట్ సౌండ్స్ ఆఫ్ ఏ. ఒక్క పదం చూసుకుంటే ఏ అనేటువంటిది గేమ్. గేమ్‌లో ఎలా ఉంటే ఏ వచ్చింది. ఆఫ్టర్ ఏ ఆఫ్టర్ అన్నమాట. ఆ సౌండ్. వాంట్ వా ఆ ఆ సౌండే డిఫరెంట్‌గా ఉంది. వాంట్. సాడ్ సాడ్ యాడ్ సాడ్ ఇలా ఉంది. అబౌవ్ అబౌవ్. చూడండి ఒక్కొక్క పదం ఒకే లెటర్ వివిధ రకాలుగా ఇక్కడ పలకడం జరుగుతోంది. వేరే వేరే సౌండ్స్ చేస్తా ఉందన్నమాట. ది ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్స్ ఏం చెప్తాయంటే కరెక్ట్‌గా ఒక్కొక్క దానికి ఈ సింబల్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. మనకు 44 డిస్టింక్టివ్ సౌండ్స్ ఉన్నాయి కదా! ఈ 44 డిస్టింక్టివ్ సౌండ్స్‌ని మనం ఫొనీమ్స్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక సింబల్ అనేటువంటిది అసైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫొనెటిక్స్ ఎన్ని అంటే 44 ఫొనెటిక్స్ ఉన్నాయి. ఇందులో వావెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి. వావెల్స్ ఏమో 20, కాన్సనెంట్ ఏమో 24 ఉన్నాయి. మళ్ళీ వావెల్స్‌లో మోనోఫ్థంగ్స్ ఉన్నాయి. అవేంటంటే 12 ఉన్నాయి. అంటే ఒకే సౌండ్ వస్తుందన్నమాట. ప్యూర్ వావెల్స్ అని కూడా అంటారు. సింగిల్ వావెల్స్ అని కూడా వీటిని అంటారు. ఇవెన్ని అంటే 12 ఉన్నాయి. అలాగే మిగతా 8 ఏంటంటే డిప్థాంగ్స్. ఇక్కడ డబుల్ లేదా 2 సిలబుల్స్ వస్తాయి. 2 సౌండ్స్ వస్తాయి. వీటిని గ్లైడ్స్ అని కూడా అంటారు. అంటే వావెల్స్ 2 రకాలు. ఒకటి మోనోఫ్థంగ్స్, ఇంకొకటి డిప్థాంగ్స్. మోనోఫ్థంగ్స్ 12, డిప్థాంగ్స్ ఏమో 8. ఈ మోనోఫ్థంగ్స్‌ని ఏంటంటే ప్యూర్ వావెల్స్ లేదా సింగిల్ వావెల్స్ అని అంటారు. అంటే ఒకే సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అ, ఇ, ఉ ఇలా అన్నమాట. డిప్థాంగ్స్ చూస్తే ఇవి 8 ఉంటాయి. వీటిని డబుల్‌గా వస్తాయన్నమాట. 2 కలిసి వస్తాయి లేదా 2 వస్తాయి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇయ, ఉఎ ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కాన్సనెంట్స్ చూస్తే కొన్ని వాయిస్డ్, ఇంకొకటి అన్‌వాయిస్డ్. కొన్ని కాన్సనెంట్ సౌండ్స్ వాయిస్ చేసి పలుకుతాం. కొన్ని ఏమో పలికేటప్పుడు వాయిస్ ఉండదు. వాయిస్‌కి, అన్‌వాయిస్‌కి డిఫరెన్స్ ఏంటంటే వాయిస్ అంటే అక్కడ స్ట్రెస్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. ఆ పదం పలికినప్పుడు. ఇక్కడ అన్‌వాయిస్డ్ అంటే ఆ పదం పలికినప్పుడు ఎటువంటి వైబ్రేషన్ రాదు వోకల్ కార్డ్స్‌లో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పి, పి దీన్ని ఎలా పలుకుతామంటే ప, ప, ప. ఇక్కడ చూడండి ప అంటే జస్ట్ మన లిప్స్ దగ్గర ఎయిర్‌ని ఒక్కసారిగా ఎక్స్‌ప్లోడ్ చేసి దాన్ని స్టాప్ చేసి పలుకుతున్నాం ప. అదే బి సౌండ్ ఉంది కదా! దాన్ని ఎలా పలుకుతాం బా, 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 ఆ. చూడండి ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. మీరు ఒకసారి బి పలికేటప్పుడు బా అని సౌండ్ పలికేటప్పుడు ఒకసారి మీ వాయిస్ బాక్స్ ఏదైతే ఉందో
ఆ స్వరపేటిక మీద మీరు వేలు పెట్టేస్తే అది వైబ్రేట్ అవుతుంది. చూడండి. బా, బా, బా. అదే పి పలకండి కాదు. పి అంటే ప, ప, ప. ఇక్కడ కాదనమాట. అదే వాయిస్డ్ అండ్ అన్వాయిస్డ్ అని అంటారు. ఇక్కడ మళ్ళీ వోవెల్స్‌లో చూస్తే కొన్ని షార్ట్ వోవెల్స్ ఉన్నాయి. కొన్ని లాంగ్ వోవెల్స్ ఉన్నాయి. ఈ షార్ట్ వోవెల్స్ ఏమో 5 ఉన్నాయి. లాంగ్ వోవెల్స్ ఏమో 7 ఉన్నాయి. ఇక్కడ చూడండి 12 ఈ లెక్క సరిపోవాలి. ఇలా చూసుకోండి. ఓకేనా? ఇది ఈ వోవెల్‌కి సంబంధించినటువంటి విషయం. ఇక నెక్స్ట్ ఈ సౌండ్స్ చేసేటప్పుడు ఎటువంటి ఆర్గాన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి చూద్దాం. లిప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. టీత్, టంగ్, పాలెట్, యూవ్లా అండ్ నాజల్స్, ఓరల్ క్యావిటీస్ అండ్ వోకల్ కార్డ్స్. దీంతో పాటు ఇంకా కొన్ని చూపిస్తాను పిక్చర్‌గా. ఇక్కడ చూడండి కొన్ని పదాలేమో మౌత్‌తో పలుకుతాం. కొన్నేమో నోస్‌తో పలుకుతాం. ఇంకా కొన్ని మౌత్, నోస్ 2 ఇన్వాల్వ్ చేస్తాం. ఇంకా కొన్నేమో టంగ్ ముందరికి తెచ్చి మాట్లాడతాం. కొన్ని ఆహ్, కొన్నేమో ఈ దంతాలతోని పలుకుతాం. ఓకే. కొన్ని పదాలు, కొన్ని సౌండ్స్. కొన్ని సౌండ్స్ ఏమో టంగ్ బ్యాక్ సైడ్ నుంచి, ఇంకా కొన్ని టంగ్ సెంటర్, టంగ్ ఫ్రంట్, టంగ్ టిప్ నుంచి మాట్లాడతాం. ఇంకొన్ని ఏంటంటే మొత్తం గ్లోటల్ నుంచి మాట్లాడతాం. ఫారింగ్స్ నుంచి ఎయిర్ పాస్ చేసి ఒక్కసారిగా ఎక్స్‌పోర్ట్ చేసి ఇలా పలుకుతా ఉంటాం. ఇలా అన్నీ కూడా ఒక్కొక్క దానికి అది పలికేటువంటి ప్లేస్‌ని బట్టి, అది పలికేటువంటి ఆర్గాన్‌ని బట్టి వాటికి కొన్ని పేర్లొచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోస్‌తో మాట్లాడతాం. నోస్‌తో కొన్ని సౌండ్స్ చేస్తాం. వాటిని నాజల్స్ అంటారు. నోటితో కొన్ని సౌండ్స్ చేస్తాం. వాటిని ఓరల్స్ అంటారు. ఓకే. ఇంకా కొన్ని నాలుక మనం పళ్ళ పళ్ళ దగ్గరకు ఆనించి మాట్లాడతాం. కొన్ని సౌండ్స్ చేస్తాం. వాటిని అల్వియోలార్స్ అంటారు. అల్వియోలార్స్ అంటే ఈ పై దవడ ఉంది కదా! పళ్ళ వరుస అక్కడ లోపలి సైడ్ ఆ టిప్ ఆఫ్ టంగ్‌ని తగిలించి అక్కడ మనం పలుకుతాం కొన్ని పదాలు. వాటిని. ఇక టీత్‌తో మాట్లాడేటువంటి ఓన్లీ పళ్ళతోనే మాట్లాడతాం. ఓకే. అటువంటి వాటిని డెంటల్స్ అంటారు. పెదాలతో మాట్లాడే వాటిని లాబియల్స్ అంటారు. ఇక గ్లోటల్స్ కూడా ఉంటాయి. అంటే ఓన్లీ స్వరపేటిక దగ్గర వైబ్రేట్ అయ్యి వస్తా ఉంటాయి. వాటిని గ్లోటిస్ అంటారు. ఇలా అన్నీ కూడా కొన్ని సాఫ్ట్ పాలెట్ అంటే ఇక్కడ పైన దవడ ఉంది కదా! వాటికి పళ్ళ వరుస నుంచి మధ్యలకి, మధ్యల నుంచి చివరికనమాట. పళ్ళ వరుస మధ్య ఫస్ట్ అంటే అది అల్వియోలార్ అంటారు. ఆ తర్వాత మధ్యలో అంటే పాలెట్ అంటారు. అంటే హార్డ్ పాలెట్ ఉంటుందక్కడ. గట్టిగా మనం ఇట్లా బొటన వేలు నోట్లో పెట్టుకుంటే పైన తాకుతుంది కదా! చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని హార్డ్ పాలెట్ అంటారు. ఆ తర్వాత మనం ఇంకా వేలు లోపలికి పెడితే సాఫ్ట్‌గా ఉంటుంది. మెత్తగా. ఓకే. దాన్ని వెలమ్ అంటారు. ఓకే. దాంతో వచ్చేటువంటి సౌండ్స్‌ని వెలార్స్ అంటారు. ఇలా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క విధంగా పలుకుతా ఉంటాం. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్ విల్ టేక్ ప్లేస్ బై ద మౌత్ ఆర్ నోస్ అండ్ బోత్స్. ఆ తర్వాత వైల్ ప్రొనౌన్సింగ్ వర్డ్స్ వి ఎక్స్‌పెల్ ఎయిర్ ఫ్రీలీ. కొన్నిసార్లు ఫ్రీగా గాలి వదిలి సౌండ్స్ చేస్తాం. ఇంకొన్ని సార్లు ఫ్రిక్షన్‌తో మనం చేస్తాం. ఇక్కడ స్పెల్లింగ్ తప్పుంది. ఫ్రిక్షన్ అని రాసుకోండి. ఓకే. ఫ్రిక్షన్. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే వైబ్రేషన్ ద్వారా వస్తాయి. అంటే మనం మాట్లాడేటప్పుడు వైబ్రేట్ అయ్యి వస్తా ఉంటాయి. కొన్నేమో ఫ్రీగా వస్తాయి. అంటే ఫారింగ్స్‌లోకెళ్ళి గాలిని మనం అలౌ చేసినప్పుడు అక్కడ కొన్ని రకాలటువంటి వాయు తంత్రులు ఏవైతే ఉన్నాయో అవి కదలిక ద్వారా కొన్ని రకాలటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. వాటిని మనం వాయిస్డ్ అని అంటాం. ఇలా 3 రకాలనమాట. ఒకటేమో మౌత్ అండ్ నోస్ తోటి బోత్ కొన్నిసార్లు ఫ్రీగా గాలి వదిలి లేదా ఫ్రిక్షన్‌తో గాలి వదిలి కొన్ని సౌండ్స్ చేస్తాం. ఇంకొన్ని సౌండ్స్ ఏమో వైబ్రేషన్ ద్వారా అంటే మనం ఉన్నటువంటి స్వరపేటికలో కొన్ని సౌండ్స్ చేయడం ద్వారా ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏవైతే అక్కడ వైబ్రేషన్ కావో వాటిని వాయిస్‌లెస్ అని లేదా అన్‌వాయిస్డ్ అని చెప్పేసి అంటారు. సౌండ్స్ ఆఫ్ ఎ ఫోనోమ్ ఈస్ డిస్క్రైబ్డ్ కీపింగ్ 3 ఫ్యాక్టర్స్ ఇన్ వ్యూ అన్నమాట. ఒకటేమో అసలు ఎలా ఈ ఫోనెమ్స్‌ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే 3 అంశాల ఆధారంగా. ఒకటేమో యాక్టివ్ స్పీచ్ ఆఫ్ ఆర్గాన్స్ లేదా ద ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్స్. ఎక్కడ మన మౌత్‌లో ఎక్కడ అవి ప్రొడ్యూస్ చేయబడతాయో దాన్ని బట్టి మనం వాటిని డిస్క్రైబ్ చేస్తాం. అంటే యాక్టివ్ ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ లేదా ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ద ఎక్స్‌పల్షన్ ఆఫ్ ఎయిర్. ఆ ఎయిర్‌ని ఎలా వదులుతున్నాం? అంటే ది మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. ఏ విధంగా పలకబడుతున్నాయి ఆ పదాలు అని చెప్పేసి. పొజిషన్ ఆఫ్ వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి పొజిషన్ వైబ్రేట్ అవుతున్నాయా? వైబ్రేట్ కావట్లేదా? వాయిస్డా? అన్‌వాయిస్డా? అనేటువంటిది ఈ 3 అంశాల ద్వారా మనం వాటిని డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఒక టేబులర్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీ ఏఈ కాన్సోనెంట్ ఫోనీమ్స్ అంటారు ఇక్కడ. ఇక్కడ చూడండి మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. మనం కొన్నిసార్లు స్టాప్ చేస్తాం. కొన్నిసార్లు వైబ్రేట్ చేస్తాం. కొన్నిసార్లు
నోస్తో చెప్తాం, మౌత్తో చెప్తాం. ఇలా ఒక్కొక్క విధంగా ఉన్నాయి కదా వీటిని. స్టాప్స్ అంటే ప్లాసివ్స్ అంటారు వీటిని. ఫ్రికేటివ్స్ అండ్ అఫ్రికేటివ్స్, నాజల్స్, లిక్విడ్స్ అండ్ గ్లైడ్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇది మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్స్. స్టాప్స్ని మనం ప్లాసివ్స్ అని కూడా అంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఆ మౌత్లో ఎక్కడ అవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. బైలాబియల్స్ అంటే 2 పెదాల ద్వారాన, లాబియోడెంటల్ పెదవి మరియు పళ్ళ ద్వారా. ఆ తర్వాత డెంటల్ కేవలం పళ్ళ ద్వారానే ఆ సౌండ్స్ పలుకుతాం. అల్వియోలార్ అంటే పళ్ళ యొక్క వరస ఉంది కదా, నాలుక నానించి వాటిని మనం సౌండ్ చేస్తాం. పాలెటల్ అంటే ఇక్కడ హార్డ్ ప్యాలెట్ ద్వారా. వెలార్ అంటే వెలం ద్వారా. గ్లోటల్ అంటే మన స్వరపేటికలో. ఇలా అవి అయ్యేటువంటి ప్లేస్ అనమాట. ఎక్కడెక్కడ ప్లేస్, ఏ ప్లేస్లో అవి ప్రొడ్యూస్ అవుతాయో ఆ ప్లేస్ యొక్క ఆర్గన్ పేరే పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ పి, బి అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. ఇవి ఎలా పలుకుతారో చూడండి. అంటే ఇవి స్టాప్స్ అనమాట. వీటిని ప్లాసివ్స్ అంటారు. అంటే ఎయిర్ని మనం స్టాప్ చేసి వీటిని సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిని ఇలా పలుకుతారు, ప ప ప. చూడండి ప అన్నప్పుడు 2 పెదాలు వస్తున్నాయి కాబట్టి బైలాబియల్. ఫర్ ఎగ్జాంపుల్ బి చూడండి, బ బ బ బా. చూడండి అంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది కదా, బా మీన్స్ వైబ్రేషన్ వస్తుందంటే అది వాయిస్డ్ అనమాట. ప ఇది ఎటువంటి వైబ్రేషన్ లేదు కాబట్టి వాయిస్లెస్. నెక్స్ట్ ఇక్కడ వెలార్స్ చూద్దాం. అల్వేలార్స్ ఇక్కడ తా దా, తా దా. చూడండి చా, ఇది తా కాదు టా కాదు, మధ్యలో ఉన్నటువంటి సౌండ్ అనమాట. ఓకే, చా అంటే ఇక్కడ మనం పైన పళ్ళ వరుసను జస్ట్ చిన్న టిప్ ఆఫ్ టంగ్ తగిలించి పలుకుతాం అనమాట. చా చా చా. నెక్స్ట్ ఇది చా కాబట్టి వైబ్రేషన్ లేదు. మళ్ళీ చూడండి డా డా డా. ఇక్కడ వాయిస్ మనం వైబ్రేట్ అవుతుంది. దీన్ని మనం వాయిస్డ్ అంటాం. వాయిస్డ్ అల్వియోలార్ ఇది. నెక్స్ట్ పలాటల్లో ఏం లేవు. వెలార్స్. వెలార్స్ చూడండి కేని ఇలా పలుకుతాం, క క క క. ఓకే, నెక్స్ట్ గా గా గా. చూడండి గా అంటే ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. కా అంటే కాదు మరి. క క క. ఇక్కడ స్టాప్ చేస్తాం గాలిని, క అలా అనమాట. నెక్స్ట్ ఫ్రికేటివ్స్ ఉన్నాయి కదా. ఫ్రికేటివ్స్ అంటే కొంత రకాలైనటువంటి ఫ్రిక్షన్ ద్వారా వస్తాయన్నమాట ఫ్రికేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాబియోడెంటల్ అంటే ఇక్కడ ఒక పెదవి ఒక పళ్ళ వరుస 2 కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ సౌండ్ ఉంది కదా, ఎఫ్ అనకూడదు, దాన్ని అనాలి. ఇది వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు కానీ ఎఫ్ని అంటే కింద పెదవికి పైన పళ్ళ వరుస తగిలించి మధ్యలోకి వెళ్ళి గాలి వదలాలి. ఓకే, ఫ్రికేటివ్స్. అంటే అన్నప్పుడు ఏంటంటే గాలి రాదు, ఇది వాయిస్లెస్. ఐ మీన్ సౌండ్ రాదు కాబట్టి వాయిస్లెస్. వి సౌండ్ చూడండి ఎలా అంటే అంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఇది వాయిస్డ్. నెక్స్ట్ సేమ్ డెంటల్, ఇది కేవలం పండ్లతోనే పలుకుతాం, చ ద చ ద. ఓకే, ఇదనమాట. చా కూడా కావచ్చు, తా లేక తా క్లియర్గా డెంటల్గా వస్తుంది, తా ద త ద. ఓకే, తా ఏమో వాయిస్లెస్, ద ద ఇది వాయిస్డ్. ఓకే, నెక్స్ట్ అల్వేలార్, ఇది పలాటల్. నెక్స్ట్ హెచ్ చూడండి, ఇది గ్లోటల్ సౌండ్. అంటే జస్ట్ మన ఎక్కడ వాయిస్ బాక్స్లోకి వెళ్ళి వస్తుంది అనమాట ఎయిర్. నెక్స్ట్ అఫ్రికేటివ్స్ అంటే ఇక్కడ ఎటువంటి ఫిక్షన్ ఉండదు అనమాట. అంటే మన వాయిస్ బాక్స్ ఏదైతే ఉందో స్వరపేటిక, అక్కడ ఎలాంటి ఫిక్షన్ ఉండదు, ఎలాంటి వైబ్రేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చ చ చ. ఓకే, జ జ. ఇది ఎలా పలుకుతాం అంటే ఇక్కడ సెంట్రల్ ఉంది కదా, ప్యాలెటల్ ఉంది కదా, అంటే మన పై దవడ ఉంది కదా, అక్కడే పలుకుతాం, చ చ జ చ జ ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని సింబల్స్ మీకు చూపిస్తాను, నేను చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇగో ఇది చూడండి, ఇది చా, ఇది జా. రైట్. నెక్స్ట్ నాజల్ సౌండ్స్ ఏంటంటే ఇది ముక్కుతో చేస్తారు. ఓకే, నెక్స్ట్ నా సౌండ్, నా సౌండ్ అనమాట. ఇది ఇంగ్ సౌండ్ ఉంటుంది కదా, కింగ్ లో ఉన్నటువంటి కింగ్, ఇంగ్ అనకూడదు మనం, కింగ్ అంతే. ఇంగ్ సౌండ్ ఇది నాజల్ సౌండ్స్. నెక్స్ట్ లిక్విడ్స్ ఏంటంటే ఇక్కడ ఇవి అన్ని కూడా వాయిస్, ఎల్
ఎల్ సౌండ్ చూడండి ఇక్కడ ఎల్ మనకి వైబ్రేషన్ వస్తుంది. ఎల్ ర్ ఆర్ ఇది పాలటల్ ఒకటి, ఇదేమో అల్వియోలర్ ఒకటి. ఎల్ ఆర్ అన్నప్పుడు మన టంగ్ ఏంటంటే హార్డ్ ప్యాలెట్కి తగులుతుంది, ప్యాలెట్కి అర్ ఆర్. అల్వియో ఎల్ అన్నప్పుడు ఏంటంటే మన టిప్ ఆఫ్ టంగ్ వెళ్ళి మన పళ్ళ వరుసకు తగులుతుంది, అల్వియోలార్కి తగులుతుంది. ఓకేనా, దట్ ఈస్. నెక్స్ట్ గ్లైడ్స్ చూడండి, ఇది చాలా మంది వాగా పలుకుతారు, కాదు ఓ ఓ వార 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 ఉంది కదా, వాటర్ లో ఉన్నటువంటి వార అంటే వా కాకుండా ఓగా పలుకుతారు అనమాట. దాన్ని ఇక్కడ గ్లైడ్స్ అంటారు. ఇది ఎలా అంటే బైలాబియల్స్. ఓకే, ఓ వా వా అంటే చూడండి రెండు పెదాలు రౌండ్ అయి పలుకుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి వై ఉంది కదా, ఇది యా అన్నమాట. యా దీన్ని జే సౌండ్ జే సింబల్ తో కూడా చూపిస్తారు. జే అంటే జే అని కాదు, దాన్ని యా అని చెప్పాలి, యా. ఓకే, ఇది అన్నమాట. నెక్స్ట్ వెళ్దాం. ఇక ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ చూడండి, బైలోబియల్స్ అంటే పిబిఎం ఉన్నాయి కదా, ఇవి అనమాట. ప ప ఎం మా ఇవన్నీ కూడా. నెక్స్ట్ లాబియోడెంటల్స్, డెంటల్స్, అల్వియోలర్, పోస్ట్ అల్వియోలర్, పాలటల్, వెలార్ అండ్ గ్లోటల్. మీకు మరి ఇన్ఫర్మేషన్ కోసం ఇది చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్క్రిప్షన్ అనమాట ఇది. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్స్ కూడా, ఇవన్నీ కూడా స్టాప్స్. ఇక్కడ స్టాప్స్ ఏంటి, కంటిన్యూవెంట్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. స్టాప్స్ ఏంటంటే బైలోబియల్స్, అల్వియోలర్స్, వెలార్స్ అండ్ పాలటల్ అఫ్రికేటివ్స్. ఇక కంటిన్యూవెంట్స్ ఏంటంటే లాబియోడెంటల్ ఫ్రికేటివ్స్. కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఎయిర్, అక్కడ స్టాప్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పా చెప్పినప్పుడు అక్కడికి ఆగిపోతుంది పా పా. ఓకే, బట్ ఎఫ్ పలికినప్పుడు అలా కాదు, ఫ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. వి పలికినప్పుడు అనేటువంటి సౌండ్ వస్తుంది అనమాట. అలా గాలి వెళ్తుంది కాబట్టి కంటిన్యూవేషన్ లో దాన్ని కంటిన్యూవెంట్స్ అని అంటారు. ఓకే, ఫర్ మోర్ డీటెయిల్స్ ఏంటంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు డీటెయిల్ గా చదవండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వావెల్స్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ టంగ్. పొజిషన్ ఆఫ్ టంగ్ ని బట్టి మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఫ్రంట్, సెంటర్, బ్యాక్. మన టంగ్ ఫ్రంట్ ఉంది కదా, అది కొన్నిసార్లు క్లోజ్ చేసి కంప్లీట్ గా, ఇంకొన్నిసార్లు హాఫ్ క్లోజ్ చేసి, ఇంకోసారి హాఫ్ ఓపెన్ చేసి, ఇంకోసారి కంప్లీట్ గా ఓపెన్ చేసి పలుకుతాం అనమాట పదాలు. తర్వాత సెంటర్, ఒక్కొక్కసారి సెంటర్ ని చూసి కూడా మనం ఇక్కడ పలకడం జరుగుతుంది సెంటర్ లో. ఇక్కడ చూడండి దీన్ని మనం శ్వా అని అంటారు. అంటే అది ఇటు కాదు అటు కాదు అనమాట, సెంటర్ లో పదాన్ని పలుకుతారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యాక్, మొత్తం ఈ పదాలన్నీ కూడా బ్యాక్ పలుకుతారు అనమాట. ఓ ఓ ఊ ఈ పదాలన్నీ కూడా ఇక్కడ లాస్ట్ కి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఊ, ఇది టంగ్ వెనకాల. ఊ ఇది కూడా టంగ్ వెనకాల. ఓ ఇది కూడా టంగ్ వెనకాల. ఓ ఓ ఇవన్నీ కూడా ఇలా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ ఈ ఈ అంటే ఇక్కడ కూడా ఇది ఫ్రంట్ ఈ. ఓకే, నెక్స్ట్ అంటే టంగ్ క్లోజ్ చేసి ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ ఏ హాఫ్ క్లోజ్, ఇక్కడ హాఫ్ క్లోజ్ కొన్ని, హాఫ్ ఓపెన్ అండ్ కంప్లీట్ గా ఓపెన్. ఇది పొజిషన్స్ అన్నమాట. మీరు ఒకసారి ఈ వీడియో రిపీట్ గా చూస్తే ఈ టేబుల్ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. కొన్ని సౌండ్స్ కూడా ఉంటాయి, ఆ సౌండ్స్ ని బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ లెట్ us గో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాజల్స్ అండ్ ఓరల్ సౌండ్స్ చూడండి. ఆల్రెడీ చెప్పాను కదా, నాజల్స్ అంటే నోస్ తో ప్రొడ్యూస్ చేసేటివి, ఓరల్స్ అంటే మౌత్ తో ప్రొడ్యూస్ చేసేటువంటివి. అవి వర్బెల్స్ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ నుంచి, అంటే ఈ ఉ ఇలాంటివి అనమాట. హైట్ ఆఫ్ ద టంగ్ ఈ ఉ ఏ, ఇలా రౌండ్ ఆఫ్ ద లిప్స్, డిప్థాంగ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇవి వీటికి సంబంధించినవన్నీ కూడా ఇవే రిప్రజెంటేటివ్ సింబల్స్ అన్నమాట. నెక్స్ట్ లాంగ్ వోవెల్స్ అండ్ షార్ట్ వోవెల్స్ చెప్పాను కదా, అవి చూద్దాం. లాంగ్ వోవెల్స్ అంటే మనం గట్టిగా పలుకుతాం, అంటే కొంత లెంతీగా తీసుకెళ్తాం. ఈ మీన్స్ నథింగ్ బట్ షీప్, ఆ ఫార్మ్. నెక్స్ట్ ఊ కూల్. ఓకే, అ హార్స్ హార్స్. నెక్స్ట్ అ బర్డ్ బర్డ్. ఓకే, ఇలా పలుకుతాం. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ వోవెల్స్ చూడండి, ఈ ఇయా ఊ, ఆ తర్వాత ఆ ఏ ఏ ఆ, ఇవన్నీ కూడా అనమాట. జస్ట్ ఈ అనేటువంటిది షిప్, హ్యాట్ అనే దాంట్లో హ్యాట్, ఈ యా ఈ వస్తుంది అనమాట, హ్యాట్. ఫుట్, సాక్, హెడ్, అబౌవ్, కట్. ఇలా ఇవన్నీ కూడా షార్ట్ వోవెల్స్ అంటారు వీటిని. ఇక కాన్సనెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి సౌండ్స్. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి కొద్దిగా నేను స్పీడ్గా వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ప బ ప బ త ద
ష జ ఖ గ ఫ్ వ్ త ఓకే త ద స్ z ష్ జ్ మ న n నా సౌండ్ ఇది మా నా దెన్ ఆఫ్టర్ సౌండ్ ఇది హ ఎల్ లా ర్ వ యా ఓకే ఈ సౌండ్స్ అన్ని కూడా ఇవి నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫోనిమ్స్ అండ్ ఆలఫోన్స్ ఇది ఇంపార్టెంట్ చూడండి ఆలఫోన్స్ అంటే ఏంటి ఫోనిమ్స్ అంటే మీకు తెలుసు కానీ ఆలఫోన్స్ అంటే ఏంటి చాలా చిన్న కాన్సెప్ట్ చూడండి కానీ కన్ఫ్యూజ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఇది ఫోనిమ్స్ అంటే మనకు తెలిసిందే సౌండ్స్ అనమాట ఇంగ్లీష్ సౌండ్స్ని మనం ఇక్కడ ఫోనిమ్స్ అని అంటారు అంటే ప్రతి ఒక సౌండ్కి మనం ఏంటి 2 స్లాంట్స్ పెట్టేస్తాం అంటే ఈ ఫోనిమ్స్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం ఎలా అంటే ఇలా స్లాంట్స్ పెట్టేసి ఏ సౌండ్ అయితే ఇలా ఏ అని పెట్టేసి రాస్తాం వీటిని స్లాంట్స్ అంటారు ఇలా ఉంటాయి ఓకే క్రాస్గా ఇక్కడ బి సౌండ్ అయితే ఇలా ప్రొడ్యూస్ చేస్తాం ఓకే వీటిని మనం ఫోనిమ్స్ అంటాం మరి ఆలోఫోన్స్ అంటే కొంత డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి పి అనేటువంటి లెటర్కి పీనే ఉంటుంది ఫోనిమ్స్లో కానీ అది కొన్నిసార్లు డిఫరెంట్గా కూడా పలుకుతాం స్టార్టింగ్లో ఎలా అంటే పిటికేఎల్ ఉన్నాయి కదా ఈ పదాలు ఏంటంటే డిఫరెంట్గా పలుకుతారనమాట అంటే కొంత స్ట్రెస్ చేసి యాక్సెంట్ చేసి దీన్ని పలుకుతారనమాట అంటే ఈ పదాలకు ఆలోఫోన్స్ ఈ పదాలకు మాత్రమే ఉన్నాయి అంటే పీకి కేకి ఆ తర్వాత ఎల్కి మాత్రమే ఆలోఫోన్స్ ఉన్నాయి కేవలం 4 పీటీకేఎల్ వీటికే ఆలోఫోన్స్ ఉన్నాయి మిగతా ఫోనేమ్స్కి లేనే లేవు అన్ని ఫోనేమ్స్కి ఆలోఫోన్స్ ఉంటాయని కాదు కొన్ని ఫోనేమ్స్కి కొన్ని ఆలోఫోన్స్ ఉంటాయి ఇది గుర్తుంచుకోండి ఓకే వాటిని ఇక్కడ యాక్సెంటెడ్ అని అంటారు లేదా స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి కూడా అంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ అనేటువంటి పదం ఉంది పేపర్ అనేటువంటి పదం ఉంది కదా ఇది చాలా రాంగ్ పలకడానికి కరెక్ట్ పలకడం ఏంటంటే పేపర్ పేపర్ పే చూడండి ఫస్ట్ పదమే ఫస్ట్ 2 పీలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ పీ ఏంటంటే పేపర్ ఫ పిహెచ్ ఇలా పలుకుతున్నాం కదా అంటే ఇలా పి ఈ సౌండ్ వస్తుంది పిహెచ్ సౌండ్ పే ప ఇంకొక సౌండ్ అయితే ఇలా సింపుల్ జస్ట్ పి సౌండ్ వస్తుంది ఇలా ఫస్ట్ పలికారు కదా ఈ సౌండ్ ఏంటంటే ఆలోఫోన్ అంటారు ఈ ఆలోఫోన్ని ఎలా పెడతారంటే ఇలా బ్రాకెట్స్లో పెడతారు మళ్ళీ సెకండ్ పలికినటువంటి పి ఉంది కదా దాన్ని ఎలా మెన్షన్ చేస్తారంటే జస్ట్ ఇలా మెన్షన్ చేస్తారు అంతే ఓకే అంటే ఈ ఆలోఫోన్స్లో ఇది ఇది యాక్సెంటెడ్ లేదా ఆస్పిరేటెడ్ పి ఫస్ట్ పి అనమాట ఆ సెకండ్ పి ఏంటంటే ఆస్పిరేటెడ్ కాదు అలా అనమాట దీనికి ఎలా ఎలా ఉపయోగిస్తారంటే ఒక చిన్న డిగ్రీ మాదిరి పెట్టేస్తారు పి మనం డిగ్రీస్ మెన్షన్ చేస్తాం కదా అలా మెన్షన్ చేసి ఇలా రాస్తారు బ్రాకెట్స్లో ఓకే ఇది ఫస్ట్దేమో ఇది ఆలోఫోన్ ఇది ఆస్పిరేటెడ్ సెకండ్దేమో ఆస్పిరేటెడ్ కాదనమాట నెక్స్ట్ చూద్దాం ద ఫస్ట్ పీస్ అదే నేను ఇక్కడ చెప్పింది అక్కడ ఉంది అనమాట ఇక్కడ నేను చూపించాను కదా బ్లూ కలర్లో దాన్ని అయితే ఇలా పేపర్ అని బాగా స్ట్రెస్ చేసి పలుకుతారు కదా మన ఇండియన్ లాంగ్వేజ్లో ఏంటంటే దీన్ని మహాప్రాణ అని అంటారు ఓకే అయితే ఇక్కడ ఫస్ట్ పీకి సెకండ్ పీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ పీ ఏంటంటే ఆస్పిరేటెడ్ సెకండ్ పీ ఏంటంటే ఆస్పిరేటెడ్ కాదు అనమాట ఓకే జనరల్గా ఈ ఆలోఫోన్స్ అన్ని కూడా పదం ఫస్ట్లోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ క్యాట్ థాట్ టీహెచ్ థాట్ టీహెచ్ థాట్ వస్తుంది టీ లాస్ట్ టీ సైలెంట్గా ఉంటుంది చూడండి ఓకేనా ఓకే దాన్ని లాస్ట్ పిన్ ఏంటంటే అన్ఎక్స్ప్లోడెడ్ అని అంటారు అన్ఎక్స్ప్లోడెడ్ వెరైటీ అని ఫస్ట్ ఏమో ఎక్స్ప్లోడెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీ సౌండ్ ఉంది కదా ఈ పీ సౌండ్లో ఫస్ట్ పీ ఫా పేప అని పలుకుతాం పే ఇది ఎక్స్ప్లోడెడ్ సెకండ్ పీ ఉంది కదా ఫ పే ఫ అంటే ఎక్కువ ఎక్స్ప్లోడ్ కాదు కాబట్టి అన్ఎక్స్ప్లోడెడ్ వెరైటీ అని చెప్పేసి అంటారు వాటిని ఇది ఆలోఫోన్స్కి ఫోనిమ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అంతే చిన్న డిఫరెన్స్ ఓకే నెక్స్ట్ పీ ఈజ్ వాయిస్లెస్ అండ్ bilabial plosive. There are 2 other voiceless plosives, namely TK. These 2 are also behave in a similar manner. For example, first word to them, pick, pack, simple, paper, tap, top. చూడండి tap ఇక్కడ లాస్ట్ పి అన్ఎక్స్ప్లోడెడ్ top ఇది కూడా అన్ఎక్స్ప్లోడెడ్ kit, cat, కిట్ క్యాట్ కిట్ ఇది ఫస్ట్ ఖా ఇది ఆలోఫోన్ ఓకే సర్కస్ సర్కిల్ సర్కిల్ కిక్ పిక్ ఇలా అనమాట
ఇలా కొన్ని చోట్ల ఏంటంటే ఎల్ చూస్తే ఇక్కడ వాటికి అన్నిటికీ ఒకటే ఆలోఫోన్ ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఎల్‌కి 2 ఆలోఫోన్స్ ఉన్నాయి. ఎలా అంటే దాన్ని ఒకటేమో డార్క్ అంటారు. ఇంకోటేమో క్లియర్ అంటారు. ఎలా అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పదాలున్నాయి. డల్ అని ఒకటి, ఆ తర్వాత లేక్ అని ఒకటుంది. డల్ అనేటువంటి పదము, ఆ తర్వాత లేక్ అనేటువంటి పదం ఉంది కదా. ఇప్పుడు వీటిల్లో చూస్తే డల్ అని పలికేటప్పుడు మన టంగ్ అనేటువంటిది రోల్ అవుతుంది. ఓకే. కొంత కర్లీగా అవుతుంది. డల్ చూడండి. డల్ అంటే కింద పళ్ళ వరుసకు తాకి ఆగిపోతుంది. అదే సెకండ్ పదం చూడండి లేక్. ఇక్కడ ఎలాంటి రోలింగ్ లేదు. క్లియర్‌గా వస్తుంది. కాబట్టి ఫస్ట్ పదాన్ని మనం డార్క్ అని అంటాం. సెకండ్ పదాన్నేమో లేక్ అని అంటారు. ఓకే. ఆ తర్వాత ఆ! సెకండ్ పదాన్ని దాన్ని క్లియర్ అని అంటారు. ఓకే. అలోఫోన్స్‌లో 2 టైప్స్ ఎల్‌కి. ఇది ఫస్ట్‌దేమో డార్క్, సెకండ్‌దేమో క్లియర్. ఓకే. ఇది క్లియర్ మీకు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కొన్నిసార్లు స్టార్టింగ్‌లో ఉంటాయి. కొన్నేమో మీడియల్ అండ్ ఫైనల్‌గా ఉంటాయన్నమాట. డార్క్ ఏంటంటే డార్క్ అక్కర్స్ మీడియల్లీ అండ్ ఫైనల్లీ. లేక్ ద క్లియర్ అక్కర్స్ ఇన్ ద ఇనిషియల్ ఓన్లీ. ఇక్కడ చూడండి డార్క్ అనేటువంటిది ఉంది కదా. ఇది చివరిగా వచ్చింది ఈ పదంలో. కాబట్టి లేదా కొన్నిసార్లు మధ్యలో కూడా రావచ్చు. ఓకే. కాబట్టి ఇదేమో మీడియల్ అండ్ లాస్ట్ లేదా ఫైనల్. ఇది లేక్ అనేటువంటి దాంట్లో ఎల్ పదం ఎలా పలుకుతామంటే లేక్. దీన్ని క్లియర్ అంటారు. ఈ క్లియర్ ఏంటంటే ఎప్పుడు ఇనీషియల్‌గానే ఉంటుంది. ఇనీషియల్ అంటే బిగినింగ్ అన్నమాట. ఓకే. బిగినింగ్‌లో ఇలాంటి సౌండ్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ సిలబుల్స్, వెర్బల్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ కంబైన్డ్ టు ఫార్మ్ సిలబుల్స్. ఇక సిలబుల్ గురించి క్లియర్ చేద్దాం. సిలబుల్ అంటే ఏంటి? ఒక పదంలో ఉన్నటువంటి ఒక సౌండ్‌ని డివైడ్ చేయడమే మనం సిలబుల్ అంటాం. అంటే ఒక్కొక్క సౌండ్ అక్కడ స్పెల్లింగ్ మనకి ఇంపార్టెంట్ కాదు. సౌండ్స్ ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఒక్కో సౌండ్‌లా మనం డివైడ్ చేస్తాం. దాన్నే మనం ఇక్కడ సిలబుల్స్ అంటాం. కొన్నిసార్లు కొన్ని పదాల్లో ఒకే సిలబుల్ ఉంటుంది. కొన్ని చోట్ల 2 సిలబుల్స్ ఉంటాయి. 3 ఉంటాయి. దానికంటే ఎక్కువ కూడా ఉంటాయి. ఒకే సిలబుల్ ఉంటే దాన్ని మోనోసిలబుల్ అని, 2 ఉంటే డైసిలబుల్, 3 ఉంటే ట్రైసిలబుల్, 4 ఉంటే పాలీసిలబుల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏదైనా కావచ్చు. ప్రతి చోట కూడా ఒక ఏదైనా ఒక పదం తీసుకుంటే దాంట్లో ఒక సిలబుల్‌గా మనం తీసుకుంటే కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్‌ని ఇలా డివైడ్ చేసుకోవాలి. ఎలా అంటే సిలబుల్ చూస్తే ఇలా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ సిలబుల్ ఎలా ఉంటుందంటే ఇలా. దాంట్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఒక కోడా ఉంటుంది. అండ్ ఒకటి ఆన్సెట్ కూడా ఉంటుంది. అదంతా ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆన్సెట్ సిలబుల్‌లో ఒకటి ఆన్సెట్, ఒకటి న్యూక్లియస్, ఇంకోటి కోడా. ఈ 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇది మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ద సిలబుల్. మీరు ఏ సిలబుల్ అయినా తీసుకోండి. అయితే కొన్ని చోట్ల కొన్ని సిలబుల్స్‌లో ఆన్సెట్ ఉండదు. న్యూక్లియస్ మాత్రమే ఉంటుంది. కోడా మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఉన్నాయి చూడండి. అండ్ థర్డ్ పార్ట్ కూడా. ఫస్ట్ పార్ట్‌ని ఏంటంటే ఇక్కడ సీఏటీ ఒక పదం తీసుకున్నాం. సీఏటీ అంటే ఫస్ట్ ఏంటి? ఒక కాన్సనెంట్ వచ్చింది. ఆ తర్వాత ఒక వావెల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాన్సనెంట్ వచ్చింది. సి అనేటువంటిది ఇక్కడ ఫస్ట్ ఉంది కదా! దీన్ని ఆన్సెట్ అంటారు. ఓకే. ఈ మార్జిన్ దీన్ని ఫస్ట్ మార్జిన్ అంటారు. సెకండ్ దాంట్లో ఏంటంటే న్యూక్లియస్. ఇందులో న్యూక్లియస్ తప్పకుండా ఒక వావెలే ఉంటుంది. కోడా ఇందులో మరి ఒక కాన్సనెంట్ ఉంటుంది. 2 కాన్సనెంట్ మధ్యలో ఒక న్యూక్లియస్ అన్నమాట. ఇంకొక పదం తీసుకుందాం. సింగ్. ఎస్ఐఎన్‌జి. ఇక్కడ ఎన్‌జి కోడా. ఇది తర్వాత ఎస్ ఏమో ఆన్సెట్. ఐ ఏమో న్యూక్లియస్ అయిపోయింది. ఇక్కడ అటు ఇటు 2 కాన్సనెంట్స్ ఉన్నాయి గదా! వీటినేమో ఇనిషియల్ మార్జిన్ అంటారు. ఇనిషియల్ మార్జిన్‌లో ఏముంటుందంటే ఆన్సెట్ ఉంటుంది. ఆ తర్వాత ఎండ్ మార్జిన్‌లో ఏంటంటే కోడా ఉంటుంది. ఓకే. ఇక మధ్యలో ఏంటంటే న్యూక్లియస్. అయితే ఇక్కడ న్యూక్లియస్‌ని, కోడాని రెండిటిని కలిపి ఏమంటారంటే రైమ్ అని అంటారు. జనరల్‌గా మనం పోయెట్రీలో ఉపయోగిస్తారు కదా! ఈ పోయెట్రీలో చివరిగా ఇదే ఉపయోగిస్తారనమాట. రైమ్ ఉపయోగిస్తారు. ఈ రైమ్ ఏముంటుంది అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. కోడా 2 కూడా ఉంటాయి. అలాగే ఈ రెండిటిని కూడా ఇంకో విధంగా కూడా అంటారు. అదేంటంటే పీక్ అని అంటారు. న్యూక్లియస్, కోడాని కూడా మనం ఇక్కడ పీక్ అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత సిలబుల్ గ్రూపింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ సిలబుల్ గ్రూపింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ద మోస్ట్ సిలబుల్స్ కంటైన్ బోత్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ 2 కూడా కలిసి ఉంటాయి. బట్ కొన్నింట్లో ఏంటంటే ఒక వోవెల్ మాత్రమే ఉంటుంది. చూడండి ఇప్పుడు డబ్ల్యూ ఓడబ్ల్యూఈ ఇక్కడ మధ్యలో న్యూక్లియస్ ప్లేస్‌లో ఏమొచ్చిందంటే డబ్ల్యూ వచ్చింది. ఆన్‌సెట్ ప్లేస్‌లో ఏమో ఒక వావెల్ వచ్చింది. కదా! ఇక్కడ చూడండి. అంటే కొన్ని చోట్లేమో అలా ఉంటుంది. కొన్ని చోట్లేమో ఇలా కూడా ఉంటుంది. అంటే కొన్ని పదాల్లో కేవలం ఒక ఆన్‌సెట్ లేకుండగా న్యూక్లియస్ కూడా ఉంటుంది. కొన్ని చోట్లేమో ఆహ్, రె ఆన్‌సెట్ ప్లస్ న్యూక్లియస్ అండ్
ఒక కోడా ఇలా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని చోట్ల అయితే న్యూక్లియస్ అండ్ కోడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనే చోట ఈ అనేటువంటిది ఏంటి, ఇది ఒక న్యూక్లియస్, దాని తర్వాత ఏంటి ఒక కోడా టీ ఇలా ఉందన్నమాట. సో అంటే మీరు ఏ ఇది ఇది ఏంటంటే ఏఈఐఓలు ఉన్నాయి కదా, అక్కడ ఏ వావెల్ వచ్చినా కూడా అవన్నీ కూడా న్యూక్లియస్ కిందికే వస్తాయి. కాన్సనెంట్స్ లెటర్స్ ఏ వచ్చినా కూడా అవి కోడా కిందికి వస్తాయి. అంటే చివరిగా ఉంటే కూడా అది ఆ వావెల్ కి ముందు ఉంటే దాన్ని ఆన్సెట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా, అలా వస్తాయి అనమాట. ఇక కొన్ని చోట్ల ఏమో ఒకే సింగిల్ సిలబుల్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒకే కోడా రావచ్చు, బట్ ఒకే ఒక న్యూక్లియస్ కూడా రావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి వావెల్స్, ఓన్లీ వావెల్స్ వచ్చి ఏంటంటే ఏ అని చెప్పి, ఓ, తర్వాత ఐ. కొన్ని చోట్ల ఓన్లీ కాన్సనెంట్స్ అండ్ వావెల్స్ రెండు వస్తాయి. బిఈ, బి, గో, షి. చూడండి బి అనేటువంటిది కాన్సనెంట్, ఈ అనేటువంటిది వావెల్. నెక్స్ట్ వావెల్ అండ్ కాన్సనెంట్. ఓకే, ఈఏటి ఈట్, ఏఎస్ఎస్ యాస్ అండ్ అప్ ఇలా అనమాట. తర్వాత కాన్సనెంట్ వర్బల్ అండ్ కాన్సనెంట్స్, సారీ వర్బల్ కాదు ఇది వావెల్. చూడండి ఇది కరెక్షన్ చేసుకోండి. కాన్సనెంట్ వర్బల్ అండ్ కాన్సనెంట్. బిఏజి బ్యాగ్ మధ్యలో వావెల్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇది వావెల్. ఓకే, ఇది వావెల్ కదా, సారీ డబల్ ఎల్ కాదు సింగిల్ ఎల్. వావెల్ ఇక్కడ ఫస్ట్ ఏమో కాన్సనెంట్, తర్వాత కాన్సనెంట్, మధ్యలో ఏమో వావెల్ వచ్చింది. అంటే సి, వీటిని ఇలా కూడా గుర్తిస్తారు సివిసి అని. ఆ తర్వాత ఇక్కడ విసి వావెల్ కాన్సనెంట్, సివి కాన్సనెంట్ వావెల్, ఓన్లీ వి అని ఇట్లా. ఓకేనా, ఇలా వస్తాయి. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే డబుల్గా వస్తాయి కాన్సనెంట్స్. ఆ డబుల్గా కాన్సనెంట్స్ వచ్చిన దాన్ని ఏంటంటే కాన్సోనెంట్ క్లస్టర్ అంటారు. ఈ కాన్సనెంట్ క్లస్టర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపించాను కదా టెక్స్ట్, ఇక్కడ చూడండి ఎక్స్, టిఎస్ ఇవన్నీ కూడా ఒక క్లస్టర్గా వచ్చాయి. ఓకే, దీన్ని కాన్సనెంట్ క్లస్టర్స్ అని చెప్పేసి అంటారు. సిలబిక్ కాన్సనెంట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ సిలబిక్ కాన్సనెంట్స్ అనేటువంటి ది వర్డ్స్ సచ్ యాజ్ ద బ్యాటిల్ అండ్ బటన్ are two syllable words where the I and N sounds respectively form the second syllables. ఇవేంటంటే ఇవి కాన్సనెంట్సే కానీ సిలబుల్ గా ఫామ్ అయి ఉంటాయి. ఓకేనా, వాటిని మనం ఇక్కడ ఇలా చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది చూడండి, ఇక్కడ బ్యాచెల్ ఇలా రాస్తుంది బ్యాచెల్, కానీ ఈ డబల్ టీ వచ్చింది, ఎల్ఈ డబల్ టీ ఎల్ఈ, తర్వాత డబల్ టీ ఇలా, తర్వాత చివరిగా ఎన్ కూడా ఉంది కదా. వీటిని మనం ఇలా దే వర్డ్తో మెన్షన్ చేస్తామంటే ఇలా దీంతో మెన్షన్ చేస్తాం, దీన్నే శ్వా అని అంటారు. ఓకే, శ్వా. ఓకే, ఇక్కడ ఇలా రాస్తాం చూడండి, బచన్ అండ్ బ్యాచల్ ఇలా అని రాస్తాం. జస్ట్ శ్వా అంటే అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి, గ్యాప్ ఎంటీ ఉందని చెప్పేసి దాని మీనింగ్. ఓకేనా, దెన్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, ఒక ఫొనెటిక్ ఇంగ్లీష్ లెటర్స్ని ఫొనెటిక్లోకి మార్చడం, దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అంబిసిలబిసిటీ అంటే ఒక పదం చూడండి, ఇప్పుడు అది కోడా కిందికి వస్తుందా లేకపోతే ఆన్సెట్ కిందికి వస్తుందా, న్యూక్లియస్ అనేటువంటిది తెలియదు అనమాట. ఒక పదం తీసుకున్న జెనెరోసిటీ. ఓకే, జనరల్గా ఏదైనా ఒకటి మనం సిలబుల్గా డివైడ్ చేయాలంటే ఎలా ఉండాలంటే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ సిఏటి 3 పదాలు ఉండాలి. ఒకటేమో ఆన్సెట్, ఇంకోటేమో న్యూక్లియస్, ఇంకోటేమో కోడా. అయితే ఎన్ని తీసుకున్నా ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, మనం ఏంటి ఏ నుంచి స్టార్ట్ చేసే, ఇదేంటంటే న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడేమో కోడా ఉంటుంది. ఓకేనా, అలా ఇక్కడ ఈ రెండు చూస్తే జెనిరోసిటీ అనేటువంటి పదం చూస్తే ఇందులో జిఈఎన్ ఇక్కడికి ఒకటి సరిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఈఆర్ఓ ఇది సరిగా లేదు. ఇప్పుడు ఏంటి ఎన్ఈఆర్ తీసుకోవాలి, జెనెరోసిటీ. ఇప్పుడు చూడండి ఇలాంటి సందిగ్ధ విషయంలో ఏంటంటే ఇక్కడ ఎన్ అనేది రెండు వైపులా వస్తుంది అనమాట. జెనెరోసిటీ, జిఈఎన్ అండ్ ఎన్ఈఆర్ ఇలా రెండు వైపులా ఇది ఆ సిలబుల్ని ఫామ్ చేస్తుంది, కాబట్టి దీన్ని అంబిసిలబిసిటీ అని అంటారనమాట. ఓకే, ఇది ఇక్కడికి అనమాట. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది, ఇంకా మిగతా టాపిక్స్ అన్ని కూడా నేను చేస్తాను, మీరు కామెంట్స్లో పెట్టండి. వీడియోని మాత్రం మీరు పూర్తిగా వినాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. రిపీటెడ్గా చూడండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.